గాయస్ మనం అందరం స్టార్ట్ అయిపోయాం అనమాట. మేమందరూ వెళ్తున్నాం మేము వేటకనేసి. సో వేట చేయము, మామూలు గొడ్డలు పట్టుకొని ఉన్నాం. అలాగా వేట ఏమన్నా దొరికితే తవ్వి తిందామనేసి దుబ్బలు కానీ. సో కానీ వేట చేయకూడదు విత్తనం వేయకుండా. మీకు ఫుల్ వీడియో చూపిస్తానులే తర్వాత. अच्छे रे कटला कटला अंत మై గాడ్ కొండ అన్నమాట. ఇంకోటి కొండ సిలే కొండ దానిలో కొనుక్కో ऊपर बड़े देखा वाला గివ్ మీ బాయ్ కమాన్ కమాన్. అలసిపోవద్దు, మన శిఖరానికి మళ్ళీ టైం అవుతుంది. ఫ్రెండ్స్ వాళ్ళు నిలబడినారు, అదంతా లోయ, చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈత మొక్కలు అన్నీ బాగానే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా వీలైతే రండి. ఇదంతా వాక్ అనమాట, వాక్ టైంలో రావాలి. ఇక్కడ ఏం బల్లులు ఏం రావు, చాలా మంచిగా ఉంటుంది ప్లేస్. మీరు పైనుంచి చూస్తే చల్ల గాలి అండ్ సూపర్ వ్యూ, భయంకరమైన లోయలు ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇదంతా మా ఫ్రెండ్స్ ఇలా నిలబడి చూస్తున్నారు, లోయల్ని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా పెద్ద లోయలు అనమాట. అలాగా దానికి అక్కడ లేదు కదా కట్టుకోవడం, అక్కడ లేదు అక్కడ లేదు అట్లా అటుపక్క ఉంది. నేను కూడా మర్చిపోయాను కొండ మీద వచ్చేసి, కానీ బాగానే ఉంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ అంచుల్లో పైగా అవతలాట ఇంకా బాగానే ఉంటుంది. పూర్వీకులు అక్కడ ముందు సంత జరుపుకుంటుండేరు అనేసి చెప్తుండేరు. నాకు తెలియదు, ఈరోజు పైకి వచ్చినప్పుడు చెప్పాడు మా ఫ్రెండ్ ఒకటి, ఆ కెమెరామెన్ ఆడు. సో గాయ్స్ మీకు చూపిస్తాను నేను కనిపించాను వాక్ టైంలో ఎంత కష్టపడతానో ఏంటంటే చూస్తానో మీరు కూడా చూస్తారు. ప్లీజ్ ఒకసారి మీరు వాక్ టైంలో వీడియో చూసుకోండి. మీకు వాక్ టైంలో చూపిస్తాను అన్నాను, ఇదిగో చూడండి చాలా బాగుంది. అప్పుడు చూసిన లోయలు అదంతా అలాగా కొండలు అనమాట. చూస్తుంటే ఒకవేళ మనకేంటంటే మనము వింటర్ సీజన్లో వస్తే ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి ఇలాగ రోడ్ కానీ చేయిస్తే గాయస్ ఇక్కడ చాలా బాగుంటుంది వ్యూ. వింటర్ సీజన్లో అయితే ఫుల్ ఇలా మంచు పడి ఉంటుంది. మా ఊరు నుంచి చూస్తూనే ఉంటాం, మా ఊరు అక్కడ ఉంది చూస్తున్నారుగా, చిన్న రోడ్ లాగా వెళ్ళి ఉంది. మీరు మా ఊరు నుంచి గమనిస్తూనే ఉంటాం. ఇదంతా ఇలా పొగ మంచు నిండిపోయి ఉంటుంది అనమాట ఇలాగా. సో ఇక్కడ వింటర్ సీజన్లో ఒకవేళ పైకి వస్తే చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. ఇలా మొత్తము ఇదంతా ఈత దుంపలు కార్చేస్తున్నారు. మేము గొడ్డలేం పట్టుకో రాలేదు, సో మీకు తీసి చూపించాల్సింది కానీ చూపించలేకపోతున్నాం. మా బెడ్ లాక్ అనమాట. రేపటికి ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు ఇంకొక వీడియో చూపిస్తాం. అది కూడా మైనింగ్ కాలువలు. మన మైనింగ్ కాలువలు అవతల కొండలు అలాగా ఉన్నాయి, అది చూస్తున్నారా గాయస్. చిన్న చిన్న కొంచెం రోడ్డు కనిపిస్తుంది, అందులో మైనింగ్ కాలువలు ఉన్నాయి. మొత్తం అక్కడ 21 మైనింగ్ కాలువలు ఉన్నాయట, చాలా పొడుగు ఉన్నాయి. సో అక్కడ ఆవులు కానీ మేకలు కానీ అంటే మనుషులు కూడా సర్వసాధారణంగా వెళ్ళారు. సో అక్కడ కూడా లొకేషన్ బాగానే ఉంటుంది అంటున్నారు. సో అది కూడా చూద్దాం. ఏంటంటే మేము వాక్ టైంలో మామూలు తిరిగినట్టు వచ్చాం. ఎక్కడేం పట్టుకోవడానికి తినేది ఇంకేంటంటారు ఈత పురుగులు, ఈత దుంపలు, ఈత పళ్ళు అవి తీసుకొని తినడానికి ఏం రాలేదు. సో మన వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే పైకి మన పూర్వీకులు సంత జరుపుకుంటారు. ఆ సంత జరుపుకునే దగ్గర చాలా బాగుంటుంది, చదునుగా ఉంటుంది, అక్కడ ఇంకా బాగుంటుంది. ఒకసారి వెళ్ళొద్దామన్నారు. మా ఊర్లో ఈరోజు పండగ కావడంతో, మా ఊర్లోనే కాదు మా ప్రాంత గ్రామంలో ప్రతి దగ్గర పండగ కావడంతో మేము అలా తిరగడానికి వచ్చాము. ఇంట్లో ఉండకూడదట, అది మా ఊరు సాంప్రదాయం. సో అలాగ వస్తున్నాం, అలా తిరిగినట్టు మీరు చూస్తూనే ఉన్నారు. మేము ఫస్ట్లో ఎంత కష్టపడి ఎక్కామో, చాలా కష్టపడి ఘాటీల్లో చాలా పాక్కుంటూ వచ్చాం. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్లేస్ చాలా బాగుంది. నేను చెప్పాలంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, ఈ స్వర్గంలో ఇలాగుంటే ఇంకా బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్లేస్లో మా ఊరు ఉంటే, ఇలాంటి ప్లేస్లో మేము ఉంటే ఇంకా బాగుండు అనుకుంటున్నా. ఇక్కడ పులులు సింహాలు ఉంటాయి అనేసి నేను కూడా అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇక్కడ అలా కనిపిస్తుంది.
ఇదంతా ఇలాగా చూడండి గాయస్, ఇదంతా లోయ ఇలాగుంది. నాకు నచ్చింది. బట్ ఏంటంటే ఈ లోయల్లో ఇంత బాగుండడం చాలా బాగుంది. నేను ఫోటో కూడా తీసుకుంటున్నాను ఈ లోయలు. ఓకే గాయస్, ఎంత దూరం వచ్చాం. ఇంకా అదిగో మా ఫ్రెండ్స్ అలా చూస్తున్నారు. అది మొత్తం అలాగ బాగానే ఉంది వ్యూ, నాకు నచ్చింది. ఇంత మంచి ప్లేస్లో మీరు రావాల్సి వస్తుంది. ఇలాంటి దగ్గర బైక్ వస్తుందని అనుకుంటున్నాను. బైక్ వచ్చేస్తుంది. సో బైక్ వస్తుంది కానీ ఏంటంటే కిందకి డౌన్ ఉండడం వల్ల, అంటే మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు డౌన్ ఉండడం వల్ల ఇలాంటి చిన్న చిన్న పిక్కలు కూడా ఉన్నాయి. మన దగ్గర చాలా డేంజర్. సో మీరు వాక్ టైంలోనే వచ్చేయాలి. మనకు బైక్ అంటూ వెహికల్స్ అంటూ ఏం రావు. మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, నీకు లైవ్లో చేస్తున్నప్పుడు మీ అందరికీ చెప్పాను. మీరు లైవ్ చూసి ఉండరు. లైవ్లో కూడా 2-3 వస్తుండారు, అది కూడా మా ఫ్రెండ్సే. ఆ లైవ్లో ఏంటంటే చెప్పింది ఏంటంటే మనకు ఈ ప్రాంతంలో ఇలాగనమాట. ఈ ప్రాంతంలో చూస్తున్నారు కదా, ఈ ప్రాంతంలో పూర్వీకులు ముందు, అంటే మన పూర్వీకులు, అది నాకు తెలీదు ఏ కాలంలో అలా సంత చేసుకుంటుంటారు. సో ఇక్కడ పూర్వీకులు అనమాట చిన్న బజార్ లాగా పెట్టుకుని, అంటే మా ప్రాంతన భాషలో ఆట అంటారు. ఆట అంటే సంత అనమాట. ఈ సంత ఇక్కడే పెట్టుకుంటూ ఉండరు అనమాట సంత. సో కొన్ని ఆనవాళ్ళు అలానే ఉన్నాయి. పొయ్యి లాంటివి కానీ అలాగ ఉన్నాయి. సో ఆ పొయ్యి లాంటివి మీకు చూపిస్తాను. ఆ పొయ్యి లాంటివి ఉన్నాయని చెప్పారు, బట్ నేను ఇంకా చూడలేదు. నేను చూసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. ఇదిగో గాయస్, మీకు ఏంటంటే ముఖ్యంగా మీకు ఈత పురుగులు అంటే మీకు తెలుసు, మా ప్రాంతన భాషలో బుడ్డెంకిడలు అంటారు. ఆ బుడ్డెంకిడలు ఇలాంటి దగ్గర దొరుకుతాయంటే ఇదిగోండి, ఇలా కాల్చేసి ఉంటారు కదా, ఇలా కాల్చేసి ఉన్న ఈత మొక్క ఉన్న మొదలు దగ్గర మనం గొడ్డలితో కానీ లేకపోతే గుణపంతో కానీ తవ్వి అది ఇలాగా తవ్వినట్లయితే మనకు కనిపిస్తుంది ఈత పురుగు అనమాట. సో ఇలా అందుకే ప్రతి ఒక్క మొక్కలో మీరు గమనించండి, ప్రతి ఒక్క మొక్కలో మొదల్లో అగ్గి పెట్టి ఉన్నారు. మేము మా ఊరిలో ఈరోజు పండగ కావడంతో ఏంటంటే మనము విత్తనం పొలంలో వేయకుండా ఇలా కొండల్లో, ఇంత పెద్ద పెద్ద అడవుల్లో కొండల్లో వచ్చి మనం ఎటువంటి వేట అనమాట చేయకూడదు. అది మా ఊరి ఆచారం. ఇంకేంటంటే మా ఊరు పెద్ద ఊళ్ళందరూ కలిసి మాకు చెప్పిన ఆచారం అది. మా ఆచారాన్ని మేము పాటించాలి తప్పదు. సో ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రాంతంలో, ఇలాంటి దాంట్లో వింటర్ సీజన్లో వస్తే ఇది అత్యంత హైట్లో ఉంది. అంటే 2500 మీటర్స్ హైట్లో ఉంది. భూమికి ఆకాశానికి చాలా మధ్య హైట్లో ఉంది కాబట్టి, సో ఇంత మంచి హైట్లో వింటర్ సీజన్లో వస్తే మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది. ఎందుకంటే మంచు అలా దిగి ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో మన గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని ఈ పైకి రావడానికి రోడ్ అనే సదుపాయంలో ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ బాగుండడం అంటే ఇలాంటి ప్లేస్లలోనే ఎక్కువ బాగుంటుంది. మీరు చూస్తూనే ఉన్నారు, నేను అప్పటి నుంచి లొడలొడ వాగుతూనే ఉన్నాను. ఏంటంటే మీకు ప్రతి ఒక్క విషయం చెప్పాలి. అరే తమ్ముడు, ఆగు ఏం తింటున్నారు ఉండు. వాళ్ళు ఏదో తీసుకొని తింటున్నారు. ఏంట్రా అది పళ్ళు? అది గాయస్, ఇది మా ప్రాంతీయ భాషలో దీన్ని చార్కోలి అంటారు. చార్కోలియే కదా, చార్కోలి అంటారు. చూస్తున్నారు కదా, ఇదిగో వీడు ఏరుకొని పట్టుకొని ఉన్నాడు. ఈ పండ లేదనమాట. పండితే మీకు ఈ పండు మా ఊరు దగ్గరలో కూడా ఉంటుంది. అంటే ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి పండు చెట్టు రేయర్ అనమాట. ఇలాంటి అంటే బాగానే ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది పండిన తర్వాత ఏంటంటే వంకాయ కలర్లో ఉంటుంది. గాయస్ చాలా బాగుంటుంది అనమాట. సో అది కనిపిస్తున్న కొండ, అలాగా మొత్తం ఆ కొండ మొత్తం చూస్తున్నారుగా. అలాంటి కొండ నుంచి, సో ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే మీరు అరకు నుంచి వైజాగ్ వెళ్తున్నా కానీ, వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నా కానీ గాయస్, మీరు యూ పాయింట్ దగ్గరలో వస్తే యూ పాయింట్ ఎదురుగా కనిపిస్తున్న కొండ మీదనే మేము ఉన్నాము. ఇప్పుడు వీడియో చేస్తున్నాము. ఈ వీడియో ఏంటంటే వేరేగా ఉద్దేశించి కాదు, మేము వచ్చేసినట్టు ఏం కాదు. అంటే ఇంత మా పల్లెటూరు ప్రాంతంలో ఏంటంటే మా అటవీ ప్రాంతంలో ఇంత మంచి ప్లేసు, ఇంత మంచి లొకేషన్ ఉన్నట్లు మీకు కూడా తెలిసినట్లయితే మీరు రావడానికి కూడా మంచిగా వీలు ఉంటుంది అనేసి వస్తున్నాము. మేము వచ్చి ఇలా వీడియో చేస్తున్నాం. ఏంటంటే గాయస్, ఈ కాడ్రే కుందేలు అట గాయస్, కెనరే
మరారే కుందేలువా కినైదురా గాయస్ కుందేలు అట సారీ గాయస్ వీడియో సేక్ అయింది కుందేలు కోసం అనేసి వచ్చాము బ్రో అదేం ఊరు బ్రో నాకు తెలీదు ఆ ఊరేంటో కుందేలు అట మిస్ అయింది సారీ మిస్ అయినందుకు మా వాళ్ళ మొహం చూస్తున్నారు కదా కొంచెం డల్గానే ఉంది ఓకే బ్రో నథింగ్ ఏం కాదు మళ్ళీ కనిపించవచ్చు మళ్ళీ వెళ్తాం ఇలాంటి ప్లేస్లో కుందేలు ఇలాంటి ప్లేస్లో కుందేలు కనిపించడం అది మంచి విషయమే మనకు పులులు ఏం కనిపించలేదు మన ప్రాణానికి ఏం హాని లేదనేసి మనకు అర్థమవుతుంది నీరే ఒరే ఎగువ శోభ రే తమ్ముడు ఎగువ శోభ రే గురు ఇది ఎగువ శోభ ఈ కొండ మనకి అడ్డు ఎగువ శోభ నుంచి మా ఊరికి మేము చదువుకున్న కాలేజ్ అది అనంతగిరి కాలేజ్ అనమాట ఓకే గాయస్ మీరు ఏంటంటే గమనించినట్లయితే ఇది మీకు ఏం పియావో మీకు అర్థం అవ్వాల్సి ఉంటుంది ఇది సో కుందేళ్ళుది ఈ ప్రాంతంలో ఇలా కుందేళ్ళు ఉంటాయి ఇది పిఐఏ అనమాట మట్టి కాదు మేము గమనించాము మట్టి కూడా కాదు పిఐఏ కుందేళ్ళు తినేసి ఎరిగింది సో మీకు ఏంటంటే గాయస్ మీకు ఇంకొకటి చెప్పాలి ఇక్కడ జింకలు కూడా ఉంటాయంటే మీరు నమ్ముతారా మీరు ఖచ్చితంగా నమ్మరు కాబట్టి జింకలు నానవాళ్ళు కూడా ఉన్నాయి ఇది మేకది అనుకుంటారు మేకది కాదు జింకది అనమాట ఇలాగా ఇదంతా జింక తినేసి ఎరిగినటువంటిది అనమాట సో నాకు ఏమంటారో తెలీదు ఇలా సారీ నేను తప్పుగా మాట్లాడుతుంటే నన్ను క్షమించండి నేను ఈ వీడియోని ఇంత కష్టపడి మేము ఇంత పైకి వచ్చి మీకోసం ఇంత చేస్తున్నాం కదా చేస్తుంటే మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ అందరికీ షేర్ చేయండి అందరికి తెలిసినట్లు కూడా బాగుంటుంది ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తామంటే నేను చాలా అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని భాష ప్రాంగణాలు కొన్ని భాష అలవాట్లు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అలాంటివి కూడా మీకు చూపిస్తాము మీకు ఖచ్చితంగా ఈ మన ఛానల్లో వస్తున్న వీడియో ప్రతి ఒక్కటి మీరు మిస్ కాకుండా చూస్తే ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాదు నచ్చాల్సిందే ఎందుకంటే అంత బాగుంటుంది స్టోరీలు కానీ వీడియోలు కానీ అది ప్రతి ఒక్కటి బాగానే ఉంటుంది మీరు ప్రతి ఒక్కటి గమనించాలి ఇంత పైకి రావడానికి నేను చాలా రోజులు వెయిట్ చేశాను అనమాట చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్లేస్లో రావాలి ఇలాంటి దాంట్లో ఉండాలి అనేసి వచ్చేసాము మేము అనుకున్నట్లే వచ్చాము గాయస్ ఇంత మంచి ప్లేసుల్లో ఇంత చక్కగా చాలా రకమైన విచిత్రమైన పళ్ళులు కూడా కనిపిస్తున్నాయి అవేవేవో కూడా మాకు తెలీదు ఇలాంటి ప్లేస్లో కుందేలు కనిపించడం చాలా రేర్ అనమాట కుందేలు కనిపించింది అలా కనిపించినట్లు వెళ్ళిపోయింది నా కెమెరాకి చిక్కలేదన్నమాట కుందేళ్ళు లేకపోతే నేను చెప్పింది అబద్ధం కాదు నిజము అని మీకు కూడా అర్థం అవ్వాల్సింది నేను చూడలేదు మా వాళ్ళు చూశారు సారీ నేను చాలా బాధపడాల్సిన విషయం ఇది కష్టంగా ఉంది గైస్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ ముందు రోడ్ అనమాట ఇది మన రాజుల కాలంలో ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్ ఇక్కడ నుంచో ఎండ్ అయిపోలేదు ఆ కొండలలో ఇల్లు ఉంది చాలా బాగుంది మేము ఎంత కష్టపడి వచ్చిన వీడియో మీకు చూపించలేకపోయాను కాబట్టి లాస్ట్ వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను అంతా బాగానే ఉంటుంది చూస్తున్నారుగా ఇంత లోయలన్నమాట ఇలాంటి లోయల దగ్గర కుందేలు కనిపించినట్లయితే బాగుంది నచ్చింది ఇలాంటి దగ్గర చాలా మిస్ అవ్వాల్సిన విషయం గాయస్ చూస్తున్నారుగా ఇదిగోండి చూడండి బోలో అరే యావు ఎక్కడిదిరా అక్కడ నుంచి అలా అక్కడ ఉంది కటికి వాటర్ ఫాల్ అలా చూడండి మొత్తం వ్యూ ఎంత బాగుంటుంది మీరు ఒకసారి వాక్ టైంలో వచ్చేయండి ఆ కిందకి వెళ్తుందే అదే ట్రైన్ లంబాగడి గూడ్స్ ట్రైన్ అనమాట
అల్లది కనిపిస్తుంది ఆ ఊరే మా ఊరు. అక్కడ నుంచి ఇలా నడుచుకుని రావాలంటే ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అది కూడా తిన్నాక కాదా అంటే వంపులు వంపులు ఓకే గైస్, గుడ్లు బొస్లా ఎవరు చాలా పిట్టలు ఎగిరాయి. గురువు అంటున్నాను, సారీ చాలా పిట్టలు ఎగిరాయి. మా ప్రాంతీయ భాషలో ఆ పిట్టల్ని ఏమంటారు? ఓకే, పండగ అంటారట. మా పండగ అంటే ఓకే సారీ గైస్, అది అంటే లువ్వచోడయ్ అనమాట. మా ప్రాంతీయ భాషలో లువ్వచోడయ్ అంటారు. తెలుగులో ఏమంటారో మాకు తెలియదు. చాలా చూస్తున్నారు ఏంటంటే ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఈత దుంపల్ని తీస్తున్నారు. అలాగా వాళ్ళు ఎలా నెమ్మదిగా వెళ్తున్నారు పిట్ట కొడదామనేసి. ఒరే చాలా పిట్టలు ఎగురుతున్నాయి రే ఎక్కడో నుంచి. ప్రతి ఒక్క మొక్కలు ఇక్కడ గమనిస్తే ఎక్కడో దగ్గర అది గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి ఉంటాయి. అలాగే ఒక్కొక్కరు అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను మాత్రం వాళ్ళ చీమ దుంపలు సారీ ఈత దుంపలు కానీ అవి తీసి తింటున్నా. నేనే మీకోసం అనేసి ఈ వీడియో అనేది తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఈ ఛానల్ని లైక్ చేయండి. ఇక్కడ ఒక తొర్ర ఉంది, ఈ తొర్రలో ఏమన్నా ఉండొచ్చు. అరే ఒకసారి రండి అందరూ, తొర్రలో ఏమన్నా ఉండొచ్చు. ఈ రాయి తీయండి ఒకసారి. ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ ఎలుక లేకపోతే సంథింగ్ ఏదన్నా ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంత చిన్న తొర్రలో ఏముంటుందో మీరు గమనించండి ఒకసారి. మీరు ఇది అక్కడ ఏమున్నా మీకు చూపించాను, మీరు కమెంట్ చేయండి ఏముంటుందో. తీస్తున్నాడు, నేను ఎదురుగానే ఉన్నాను. సారీ గాయస్, ఏం లేదనమాట. సో దీని ప్రాంతం అంటే ఇదే. బట్ ప్రతి ఒక్క రాయి మనం తీసి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడో ఒక చిన్న దగ్గర ఏమన్నా తన ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నట్టు ఆనవాళ్ళు చూస్తేనే తప్ప మనం తీయాలి అలాంటి రాయిని. ప్రతి ఒక్క రాయిని గెలిగితే అక్కడ విషపూరితమైన పాములు ఏమన్నా ఉండొచ్చు. అంటే ఇంత పెద్ద అడవుల్లో అలాంటివే ఉంటాయి అన్నమాట. అలా నెమ్మదిగా వెళ్తున్నాం. కింద వాటర్ ఫాల్కి వెళ్ళేంత వరకు, కటిక వాటర్ ఫాల్కి వెళ్ళేంత వరకు మీకు ప్రతి ఒక్క మూమెంట్ని, ప్రతి ఒక్క అడుగు జాడని నేను ప్రతిదీ ఈ లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇదే ఈత పళ్ళు అనమాట. ఇది ఇంకా చిన్న చిన్నవే ఉన్నాయి, పెరగలేదు. కొద్దిగా పెరిగింది. ఇది కాయగా ఉన్నప్పుడు దాని లోపల ఉన్న గింజ తింటారు, పండిన తర్వాత దాని పైన ఉన్న తొక్క తింటారు. అంటే ఈ ఈత దుంపల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మొక్కల్లో ఉన్నది ప్రతి ఒక్కటి అవసరం వస్తుంది. ఈ ఆకులు అనేది మనం ఏమన్నా పిట్టలు వేటకన్నా ఏమన్నా ఎలక వేటకన్నా అంటే మనం దానికి పంజరంలాగా ఏమన్నా పెట్టడానికి కూడా పనికి వస్తుంది ఆకులు. ఇంకా గింజలు, ఆ పళ్ళులు కూడా తినొచ్చు, ఆ దుంప కూడా తినొచ్చు. ఆ దుంప తీసిన తర్వాత అందులో చిన్న మంట పెట్టిన తర్వాత ఆ మొక్క కింద అడుగు జాడలో అనమాట ఈత పురుగులు కూడా ఉంటాయి. గైస్ ఈ మొక్క స్పెషాలిటీ అది. ప్రతి ఒక్కటి ఈ పనులు అనమాట ప్రతి ఒక్క దానికి ఉపయోగపడుతుంది ఈ మొక్క. మనం తినడానికైనా కావచ్చు, వాడుకోవడానికైనా కావచ్చు, ప్రతిదీ పనికి వస్తుంది. సో ఆ మొక్క మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం అనుకోవచ్చు. మేము ప్రతి ఒక్కటి చూపిస్తాం మీకు. అలా చాలా దూరం వచ్చేసాం. ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఏమన్నా మీకు సడన్గా చూస్తే మీరు చాలా భయపడతారు. కొన్ని రాయలు అలాగ ఉన్నాయి. చాలా దూరం వచ్చేసాం, అయినా కిందకి వెళ్ళాలంటే కొంచెం కాలు పీకుతున్నట్టుంది.
ఓకే గాయస్, మనం కటికి వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతాము. నాకు ఆకలి కూడా వేస్తుంది. కటికి వాటర్ ఫాల్కి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో. చాలా దూరం వచ్చిన తర్వాత మాకు డిఫరెంట్గా ఒకటి కనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు. ఇదేంటో మీకు తెలిసే ఉంటుంది. పెద్దోళ్ళు చూస్తే మాత్రం ఇలా ముట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది. కానీ మా వాడు ముట్టేసుకున్నాడు. ఏమైనా అవుతారే, బాధ్యత అనేది. ఈ మొక్క అంటే ఇలాగుంది. చిన్న ఆకులు కూడా లేవు. అంటే సమ్మర్ కాబట్టి రాలిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా ఉందన్నమాట రెడ్గా. లోపల ఎదిగో ఇలాంటి చిన్న గింజలు ఉన్నాయి. బయట ఇది పండకుండా ఉంది ఇక్కడ. సరే చూద్దాం ఒకసారి. తీగురు ఈ గింజ ఆగమని తీస్తాను. అవునరా బాబు, బ్లాక్ కలర్ గింజ ఉంది ఇక్కడ. ఆగు మరి. ఇలా ఉంది. ఇదిగోండి పగులుతుంది. ఇదేదో ఇంకా రెండింది అనమాట. ఒకదరా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంది. ఏంటో తెలీదు. సరే, ఈ గింజలు అనమాట ఇప్పుడు ఇందులో ఉన్నవి. మొత్తం ఇది అడవుల్లో ఉన్నాం. ఈ ప్రాంతం ఏంటో నాకు తెలుసు. ముందు మనుషులు వచ్చి ఉండరేమో. నా దారిలా కూడా ఉంది. జస్ట్ మిస్. మా కుందేలు ఒకటే కనిపించకుండా పోయింది అనేసి దొరకలేదు. అలా బాధగా ఉంది కొంచెం. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతతో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. సో మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇతర వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ప్లేస్లో ఈ యొక్క ప్రాంతం అనేది కొంచెం నాకు డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ ముందు ఏముండిందో తెలియదు. చాలా హైట్లో ఉన్న అడవిల్లో మీకు చెప్పాను కదా సంత జరుపుతుంటారు అనేసి. ఇదే ఆ సంత ప్లేస్ అనమాట. ఇలాగా ఇదే సంత ప్లేసు. ఈ ప్లేస్లో ఇదే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అలాగా ఎక్కి వస్తున్నప్పుడు హుషారుగానే ఉండరు మన వాళ్ళు. చాలామంది చాలా డల్గా అయిపోయారు గైస్. అలాగా మనవాడు ఒక్కడే కొంచెం హుషారుగానే ఉన్నాడు. వాడు ఇంకా కొంచెం దూరం వెళ్దామన్నాడు, ఒప్పుకోలేదు. దాని కొంచెం వాడు కొంచెం కోపంలో ఉన్నాడు. మనం ఇదంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత కింద కటికి వాటర్ ఫాల్లో చిన్న స్నానం మీద చేసుకొని అలా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏంట్రా ఇక్కడే ఉంటారా వజ్రాలట. ఓకే, ఇంత దూరం వచ్చిన తర్వాత మనోడు అక్కడ చూడండి ఎలాగవుతున్నాడు. ఎలా అవుదామనేసి ప్లేస్ ఆడికి నచ్చిందేమో గాయ్స్. ఇలా ఊగుతున్నాడు. ఈ ప్లేస్ అయినా బాగానే ఉంది, నీడగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి. లంచ్ చేసేద్దాం లేండి. లంచ్ బ్రేక్. అలాగా బాగుంది. ప్లేస్ మాత్రం బాగానే ఉంది. ఇదంతా చూసుకొని అలా దారిలో వచ్చిన కొన్ని ప్రాంతాలని వీడియో తీసుకొని అలా మేము మళ్ళీ కటికి వాటర్ ఫాల్లో బయలుదేరి అక్కడ చిన్న స్నానం అనేది చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. గాయస్, మీకు తెలియని నిజం ఏంటంటే మేము లంచ్ తెచ్చుకున్నామన్నాం కానీ ఏం తీసుకురాలేదు. ఆకలిస్తుంది. సో లేకపోతే ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి. ఆ ప్లేస్లో కూడా తిరిగి చూపిద్దాం అనుకున్నాం. అంటే ఏంటంటే మేము ఇక్కడ జస్ట్ మామూలు తిరిగినట్టే వద్దాము, ఎక్కువ సమయం ఏం పట్టదు, ఇంటికి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాం. కానీ చూస్తే టైం అయిపోయింది. టైం అయింది కాబట్టి మాకు ఆకలిస్తుంది.
సో ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. అలా చూసుకుంటూ దారిలో వచ్చిన కొన్ని ప్రాంతాలని వీడియో తీసుకుంటూ అలాగే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదంతా అరకు రూట్ అనమాట. అరకు టు వైజాగ్ ఏ రూట్ అది. బాగుంది చూడ్డానికి ప్లేస్లు కూడా. ఓకే బ్రో, ఓకే గాయ్స్, దగ్గర వచ్చేసామన్నమాట. కట్కి వాటర్ ఫాల్ చెప్పాను కదా కంటిన్యూ చేద్దాం అనేసి. ఇదిగోండి ఈ ఊడ ఇలా పట్టుకొని దిగాలి, జారిపోద్ది. మేము అసలుకే రిస్కీ రోడ్లో అదే దారిలో వెళ్ళి ఉన్నాం. సారీ నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమేం కావట్లేదు. ఆకలి వేస్తుంది ఒకవైపు, నీరసం కూడా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు హుషారుగానే వచ్చేసాం. మా వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు చాలామంది. ఇలాగా ఇంత కష్టమైనా అలా వచ్చాం. మరి ఈ కంటిన్యూషన్లో ఈ కట్కి వాటర్ ఫాలే లాస్ట్ అనమాట, లాస్ట్ టాపిక్. ఈ వాటర్ ఫాల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, టూరిస్ట్ ప్లేస్ ఇది. కట్కి వాటర్ ఫాల్ అనేది మన ప్రపంచానికి టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఎంతో ఫేమస్ అయిన కట్కి వాటర్ ఫాల్ ఇది. చాలా నెమ్మదిగా దిగాలి, కాలు కూడా అలానే జారుతుంది. చూస్తున్నారా గైస్, కాలుకి చెమటలు పట్టేసి ఇలాగైపోయింది కాలు నల్లగా. వెళ్ళడం దేనికి, బాధలు చెప్పుకోవడం దేనికి అంటారు కదా. నేను ఒక్కడి కోసం అనేసి వెళ్ళలేదు. నేను చూసిన ప్లేస్లన్నీ మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో కూడా చేయడం అయింది. పరిగెడితే పడిపోతానని నెమ్మదిగా దిగుతున్నా. ఇది కూడా నిజమే కదా బ్రో, కాలు జారితే మాత్రం ఖచ్చితంగా కైలాసంకి. అలా ఉంది ప్లేసు, కొంచెం భయంకరంగానే ఉందిలే దిగడానికి. అంటే ఈ దారి మాకు అలవాటే, ఎప్పటికప్పుడు పైకి వెళ్తూ ఉంటాం ఆ కొండల్లో. ఈసారి మాత్రం అంత హైట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము, ఆ పై కొండ దాకా. ముందైతే ఈ కట్కి వాటర్ ఫాల్ పైకే వెళ్తూ ఉండేము, ఈసారి మాత్రం చాలా హైట్కి వెళ్ళాము అనమాట. అది సో అందుకనేసి వెళ్ళాము కదా అనేసి వీడియో తీసి మీకు అక్కడ ఉన్న కొన్ని అడిగేసి, చాలామందికి అడిగేసే మేము ముందు వెళ్ళాము. అడిగేసే పైకి ఏముంది, అసలు పైకి ఏముండింది ముందు అనేసి మొత్తం అడిగేసే మీకు వీడియో చూసి మీకు కూడా తెలియాలనేసి ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. చాలా కష్టం గైస్ దిగడానికైనా, కాలు జారిపోతుంది. నేను ఒక్కడనే ఉన్నాను. వెళ్ళిపోయారు నాకు వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఫాస్ట్గా దిగి వెళ్ళిపోయారు. నేను వీడియో తీయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇదిగో ఆ పైనుంచి పడుతుంది, మీరు చూసే ఉంటారు. కట్కి వాటర్ ఫాల్ చాలామంది వచ్చి ఉంటారు. ఇది మన దేశానికి, అంటే దేశానికి కూడా కాదు, మన ఏపీ టూరిజంలో ముఖ్యమైన ప్లేస్ అనమాట కట్కి వాటర్ ఫాల్. అంత బాగుంటుంది అని మీరు కూడా చూసి ఉంటారు. ఈ వాటర్ ఫాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటూ ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి. నేను చెప్పేది కూడా అదే అయి ఉంటుందేమో. సో కట్కి వాటర్ ఫాల్ గురించి ఏం చెప్పేది ఏం లేదు. మేము ఇంత దూరం వచ్చాం, ఇంత కష్టపడేసి వచ్చాం కాబట్టి కొంచెం చెమట వచ్చి ఉంటుంది బాడీలో. సో అది క్లీన్ అయ్యడానికి స్నానం చేసి వెళ్ళిపోతాం ఇంట్లో వెళ్ళి కాసేపు రెస్ట్ చేసుకుని అన్నం తినేయాలి. అప్పటి నుంచి ఆకలి వేస్తుంది, కొండ పైకి ఉన్నప్పటి నుంచే. ఇలా ఉంది గాయ్స్, చూడండి. జారితే మాత్రం చాలా కష్టం, చాలా జారుతుంది కూడా. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు ముందే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నమాట చక్కగా. నేను కూడా స్నానం చేస్తాను గైస్. సరే ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.